సండే పొద్దున్నే కిడ్స్ అమ్మ రా బయటకు వెళ్దామని అడిగితే అరౌండ్ 11 o'clock ఖచ్చితంగా లంచే ఉంటుంది అనుకుంటాం కదా. మరి అది లంచా ఇంకా ఏంటి, వాళ్ళు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు తెలవాలంటే ఈ వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి, షూర్గా ఎంజాయ్ చేస్తారు. హాయ్ గైస్. మా క్రిషమ్ అండి ఇండో వెస్టర్న్ లుక్ దానికి చాలా ఇష్టము. అంటే షీఈ్ అ మిక్స్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ ఇట్స్ కాల్డ్ వెస్టర్న్ ఆవకాయ అంట. అయితే చూడండి ఎంత అందమైన గ్రీన్ గాజులు వేసుకుని ట్రెడిషనల్గా ఆ పింక్ కలర్ పోగులు, ఎంత క్యూట్గా. అంటే నా కూతుర్ని నేను పొగడకూడదు అండ్ ప్లీజ్ ఎవరు డిస్ట్రాక్ట్ మాకండి, చక్కగా క్యూట్గా అనిపించింది వాళ్ళైతే. అదిగోండి ఆ ఉంగరాలు. వీళ్ళు ఎవరికన్నా ఐ మీన్ ఇలాంటి కిడ్స్ మీ ఇంట్లో కూడా ఉంటే కామెంట్ చేసేయండి. డోర్ పగిలింది కదా మమ్మీ, నాకు ఒక ఐడియా వచ్చింది, పింక్ కలర్ డోర్ పెట్టిద్దాం. మొన్న ఈ మధ్య వాళ్ళ స్కూల్ నుంచి వస్తుంటే ఎవరో వచ్చి హిట్ ఇచ్చారండి రివర్స్లో. సో క్రిష్ పాప రైట్ సైడ్ డోర్కి చొట్టబడింది అనమాట. అయితే ఆ చొట్టను కవర్ చేద్దాం అన్న పింక్ షేడ్ వేసి. పింక్ షేడ్ కాదు, డోరే మార్పించి పింక్ కలర్ డోర్ పెట్టించు. కార్ అంతా వైట్, డోర్ ఒకటే పింక్. ఏంటి జెన్జీ అది కూడా? అదే చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి ఫ్రెండ్స్. ఒక్క డోర్ పింక్ గా పెట్టాలంట. అప్పుడు ఎవరు గుద్దరే? అప్పుడు అసలు ఐటమ్ అయిపోతుంది, మనం వైరల్ అయిపోతుంది మన కార్ అంతా. కళ్ళు కూడా డోర్ మీద పడితే ఎవరు గుద్దరమ్మా నిజంగానే. మంచి ఐడియా, అయితే ఆలోచిద్దాం. డాడీకి చెప్పు. డాడీ నా ఐడియాస్ ఏమి ఎంకరేజ్ చేయడు అసలు, తొక్కేస్తున్నా. డాడీస్ ఎవరి ఇంట్లో అయినా డాడీస్ ఎవరి ఐడియాలు ఎంకరేజ్ చేయరమ్మా, వాళ్ళకి వచ్చినయే పెట్టుకుంటారు. అవి మనకు నచ్చినా నచ్చపోయినా సూపర్ అబ్బా అనాలి అంతే. ఎంత క్రియేటివ్ థాట్స్ వస్తాయి మరి. అవునవును. ఇంతకీ ఇప్పుడు ఎక్కడికి సస్పెన్స్ ఏంటి, నాకు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? యాక్చువల్లీ డాడీ షర్ట్ ఎక్స్చేంజ్ చెప్పినాడు మాకు, ఒకరికి వెళ్ళడానికి టైం పాస్ కాక నేను ఏదో ఆశ పెట్టి తెచ్చాను. ఓకే ఓకే గాట్ ఇట్. అయితే ఇప్పుడు నేను బలికి బకరానా? నేను ఎందుకు ఊరుకుంటాను? మీ పని ఏదైనా సరే నాకు సర్ప్రైజ్ ఇవ్వాల్సిందే. నేను పనులన్నీ మానుకుని నేను వస్తున్నా మీతోటి. ఇప్పుడు ఏం పనులు ఉంటాయమ్మా? సండే మార్నింగ్ సండే లంచ్ ఉంది ఇప్పుడు తెలుసా. మరి ఇతన్నే వస్తుంది, దానికంటే ఎక్కువ నాకు. బాబోయ్ బాబోయ్ అన్న టైం అండి, నేను మీకు చెప్పలేదు కదా, ఈరోజు లంచ్ ఉంది. ఒక ఐ థింక్ 6 years old చిన్న పాప బర్త్డే పార్టీ ఉంది మా కమ్యూనిటీలో. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఇంతకు ముందు ఒక బర్త్డే వ్లాగ్ చేశాను, మీరు అందరు చూశారు. ఎందుకు ఇవాళ ఇంత ఎగ్జైటెడ్గా చెప్తున్నాను పార్టీ గురించి అంటే, మా రితన్య వస్తుంది, మీ అందరికీ కూడా తెలిసిన క్యూట్ కిడ్. సో దాంతో టైం స్పెండ్ చేసి చాలా రోజులైంది. సో నాతో పాటు మీరు కూడా చూడాలి అంటే అదొక సెపరేట్ వ్లాగ్, దీని తర్వాతే వస్తుంది మోస్ట్లీ. ఆ వ్లాగ్ కూడా చూడండి, మిస్ అవ్వద్దు. అండ్ వీళ్ళు చూస్తారండి ఎంత బిస్కెట్ వేస్తారో పిల్లలిద్దరు. అన్నారు అమ్మ నీకు సర్ప్రైజ్ రారా బయట కంటే, హడావుడిగా కార్ ఎక్కేసా బ్లైండ్గా. అదిగోండి తాజా కిచెన్. చాలా రోజులైంది ఇక్కడికి వచ్చి. నిన్న మేము ఇక్కడికే వద్దాం అనుకున్నాం కానీ అనుకోకుండా స్వచ్కి వెళ్ళాము. ఈ సైనిక్పురి జోన్ భలే ఉంటుందండి, ఎన్నిసార్లు వచ్చినా అసలు గ్రీనరీ చూసారా, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇందాక ఎక్కడున్నాము, వాళ్ళ డాడీ షాపింగ్ చేశారనమాట నిన్న. సో మాకు ఇక్కడ ఎక్కడున్నాం మనం యూఎస్లో ఉన్నాం ఇందాక. నీలాంటి యుఎస్ కూతురు ఉంటే ఇదిగో నా న్యాచురల్ స్లాంగ్ కూడా పోతుంది మరి. అయితే కృష్ణ నా ఫ్లో కట్ చేయకండి, ఇందాక ఏదో చెప్దాం అనుకుని ఏదో చెప్తున్నాను. అయితే ఆ షర్ట్ కొనుక్కున్నారండి, ఆ షర్ట్ ఎక్స్చేంజ్ చేయడానికి వచ్చారు, అయిపోయింది అంతే. సో దానికి వస్తా నన్ను మోసం చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పని అయిన తర్వాత నన్ను ఎక్కడికి తీసుకెళ్ళకపోతే వీళ్ళు పని చెప్తారు. ఆ సందులో పెట్టేసుకోమ్మా, పొద్దున్న ఎవరు రారు, మనమే పని లేకుండా వచ్చాం. అక్కడ పెట్టా దీని పక్కన పెట్టుకో హాయిగా. ఎదురుగుండా ఇంత ఖాళీ ప్లేస్ కనిపిస్తుంటే పార్కింగ్ ఎక్కడ అని గోల. అవి చూడు నవ్వుతా వెల్కమ్ చెప్తున్నాడు అన్న, ఇక్కడ పెట్టుకో పాప. నాకన్నా కాక. ఓకే నీ కాక, సరేనండి. లోపలికి వెళ్ళి షర్ట్ ఎక్స్చేంజ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్తున్నారో చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళి మాకండి. అమ్మయ్య వచ్చామండి బాబు. ఇంతకీ షాపర్ స్టాప్ బిల్డింగ్ ఎక్కడుంది అనుకుంటున్నారా? సైనిక్పురి వాళ్ళకైతే అర్థమైపోతుంది, దూరం ఉన్న వాళ్ళకైతే చెప్తున్నాను, జస్ట్ సిగ్నల్ దగ్గరేనండి. మా బొడ్డది చిచ్చురు పుడుగులాగా పరిగెడుతుంది చూడండి. ఈ మధ్య ఎందుకు అస్సలు ఇష్టం ఉండలేదండి ఐ మేకప్. అయితే క్రిష్ గారు లేదు మమ్మీ నా చిన్నప్పుడు ఎంతో బాగుండేవి నీ కళ్ళు, పద ఇవాళ నువ్వు కొనుక్కోవాల్సిందే నాకు తెలియదని తీసుకెళ్ళింది అనమాట. మరీ థిక్గా వద్దు, తిన్నగా ఇలా పైనుంచి వచ్చి కొంచెం ఇట్లా బయటకి కొంచెం లైట్. వాళ్ళు ఐలైనర్ టెస్ట్ చేశారు, నీ పైన ఎట్లుంటుందని కాదు. దీని బాడీ సటైర్లకి ఏమీ తక్కువ లేదండి. నేనేదో నా బాధ నేను పడుతున్నాను కదా, ఒకటేసారి ఇంత లావును పెట్టేస్తే ఎలా కనిపిస్తాయి కళ్ళు. మామూలుగా నేను పెట్టుకున్నా కూడా అండి చాలా సన్నగా అలా పెట్టుకుంటాను. అండ్ లిక్విడ్ ఐలైనర్స్ ప్రిఫర్ చేస్తానండి. ఈ మధ్య ఇట్లా పెన్సిల్ టైప్ వస్తున్నాయి కదా, నాకు ఎందుకో పెట్టుకోవడం రావట్లేదో, మరి నాకు సూట్ అవ్వట్లేదో, ఇష్టం ఉండలేదు. అందుకని అలా చెప్తుంటే అసలు ఎలా మాట్లాడుతుంది చూడండి పిల్ల. అసలు ఓపెన్ చేయండి.
నాకు ఈ ఐ మేకప్ అండి మనలో అనమాట. చెప్తే మీరు నవ్వుకుంటారేమో, నాకు ఎందుకు భయం వేస్తుందండి వేరే వాళ్ళతో వేయించుకోవాలంటే. నేను వేస్తాను చాలా కాన్ఫిడెంట్గా, నేను చాలా వేసుకుంటాను చాలా కాన్ఫిడెంట్గా. బట్ వేరే వాళ్ళ చేతుల్లో కళ్ళు పెట్టాలంటే ఒకలాంటి షివరింగ్ అనమాట. వణికిపోతున్నా లిటరల్గా. అంటే కళ్ళ నిండా వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. మళ్ళీ అవన్నీ బయటకు వచ్చి ఎక్కడ స్మట్ చేయొద్దు అని చాలా కంట్రోల్ చేసుకుంటూ కూర్చున్నాను అనమాట. మనం నిజంగా అనుకుంటాం కానండి, ఐ మేకప్ వేసాక డెఫినెట్గా డిఫరెంట్ లుక్ అయితే వస్తుంది గైస్ కళ్ళకి. చూడండి ఇంతకు ముందున్న ఐస్కి ఇప్పుడున్న ఐస్కి ఎంత తేడా వచ్చిందో. హౌ ఇస్ ఇట్? ఆ లుక్లకి దెయ్యం అంత థిక్ నాకు సూట్ అవ్వలేదేమో కదా. బట్ హౌ ఇస్ ద ఐలైనర్? ఐ లైక్ ఇట్. మనం సన్నగా థిక్గా కూడా నచ్చింది. అవునా? ఓకే. ఎలా ఉంది? మరి తిన్నా పెడితే కూడా కనిపించదు. ఎందుకంటే మీరు ఐ ఓపెన్ చేసినప్పుడు ఓకే ఇది ఇక్కడ టచ్. అదండి సంగతి. సో ఇప్పుడు మన బుడ్డది ఏం ట్రై చేస్తుంది అనుకుంటున్నారు? ఫేసెస్ కెనడా వాళ్ళ కౌంటర్లో అయితే వచ్చి ఉన్నామండి. ఎందుకంటే ఈ మధ్య తెగ వస్తుంది ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. అయితే స్ట్రోప్ క్రీమ్ అని ఒకటి రోజ్ గోల్డ్ ఒకటి గోల్డ్లో ఉన్నాయన్నమాట, 2 షేడ్స్. సరే ఇంకా నేనైతే ఆల్రెడీ కళ్ళకి వేయించుకున్నా కాబట్టి క్రిష్ గార్డ్ని అయితే బలి చేశాను. నువ్వు కూర్చోవాల్సిందే అని చెప్పి మొహానికి ఆ రోజ్ గోల్డ్ షేడ్ వేసాము. ఎందుకో నాకు నచ్చలేదు. అండ్ సేమ్ విత్ మై డాటర్. తను కూడా ఏంటో మమ్మీ నాకు అంతా ఏం డిఫరెన్స్ అనిపించలేదు, ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు నా స్కిన్నే బాగుంది అంది. బట్ దెన్ ఆ గోల్డ్ది చేతి మీద ట్రై చేయండి, ఎలాగో ఫేస్ మీద. మరి నేను యాక్చువల్గా ఆ చెంపకి ఈ చెంపకి డిఫరెంట్గా వేయండి అని చెప్పానండి. ఇంకా మా పిల్ల నన్ను మమ్మీ ఎలా కనిపిస్తుంది అని నీకు అంది. సరే సరే అలా వద్దని చెప్పి రోజ్ గోల్డ్ ఏమో మొహానికి అండ్ ఈ నార్మల్ గోల్డ్ ఎల్లో కలర్ గోల్డ్ ఏమో చేతి మీద వేసాము. ఇది చాలా బాగుంది గైస్. అదండి ఇందాక నేను అన్నాను కదా, ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేసేయండి, ట్రై చేయండి. అండ్ ఐలైనర్ అండి, ఇది ఆఫర్లో ఉంది, 799 మొత్తం కిట్ వస్తుంది. మస్కరా, ఐలైనర్ అండ్ కాజల్. సో అది తీసేసుకున్నాను. అండ్ ఇక్కడండి బై 2 get 1 ఆఫర్ కూడా నడుస్తుంది. సో క్రిషమ్మ ఈజ్ లైక్ నేను లిప్స్టిక్స్ ట్రై చేస్తాను మమ్మీ, ఎందుకంటే 2 తీసేసుకున్నాం. స్ట్రోప్ క్రీమ్ ఒకటి తీసుకున్నాం గోల్డ్ది, అండ్ ఆ ఐలైనర్ కిట్ తీసుకున్నాం కదా. అండ్ చూస్తుంటే ఎందుకో దానికి అస్సలు నచ్చలేదు, ఎందుకో డార్క్ బ్రౌన్ షేడ్స్ అడుగుతోంది. వేసాం మొత్తానికి ఉన్నాయి అన్నీ వేయించిందండి. గ్లాసీగా కావాలి, అలా కావాలి, ఇలా కావాలి. వామ్మో ఈ పిల్లలు ఏంట్రా బాబు అన్నట్టు చేసింది. మొత్తానికి ఒక షేడ్ పెట్టంగానే అబ్బా భలే ఉంది అనగానే అమ్మ నీకు నచ్చిందా, సరే కొనుక్కోమ్మా నాకు వద్దులే అని పాపం అండి పిచ్చి మొహంది. ఓవరాల్గా ప్రొడక్ట్స్ అన్నీ నాకే ఇప్పించిందండి మా అమ్మాయి. సో అదండి ఇవాళ ఒక్కదానికోసమని వెళ్ళి ఇంకోటి ఏదో చేస్తామంటాం కదా, అలా అయింది. ఫస్ట్ బేసికలీ సర్ప్రైజ్ అని ఇంట్లో బయలుదేరి తీసుకొచ్చారు. అండ్ లేదమ్మా డాడీ షర్ట్ ఎక్స్చేంజ్ అని అనింది. మా పిల్లోడైతే వెళ్ళిపోయాడు పైకి, మా కౌశిక్ గాడు. అమ్మ నేను ఈ పని చూస్తా, నువ్వు అక్క ఇక్కడ ఇవి కొనుక్కోండి అని చెప్పి. సరే వాడెళ్ళి ఎక్స్చేంజ్ చేసి వచ్చేసాడు, కానీ మా షాపింగ్ అవ్వలేదు. అదిగోండి ఎన్ని ట్రై చేసిందో చూడండి ఒకసారి. అసలు ఆ పెట్టే అమ్మాయికి కూడా ఎంత ఓపిక అంటే ఇది వద్దు అది వద్దు, ఇది బాగాలేదు ఇది బాగాలేదు. నేనైతే వెంటనే థర్డ్ షేడ్కి యా దిస్ ఇస్ నైస్ అని చెప్పి తీసేసుకునేదాన్ని. బట్ ఈ కాలం పిల్లలండి అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. అంటే వాళ్ళ మనసుకి సంపూర్ణంగా పూర్తిగా నచ్చాలి ఏదైనా, అప్పుడే అంటారనమాట. ఓవరాల్గా బెనిఫిట్ అయితే నాకే అయింది ఇవాళ. ఇది బాగుంది నాన్న అని అనగానే నీకు నచ్చిందా, ఓకే గో అహెడ్, నాకైతే నచ్చలేదని చెప్పి షీ జస్ట్ వాక్డ్ ఆఫ్ అండి. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఫేసెస్ కెనడాలో కొన్ని షేడ్స్ చాలా బాగున్నాయి, ట్రై చేయండి. షేడ్ రాసుందా బాక్స్ మీద? ఓకే నమ్మ న్యూడ్. అదండి నమ్మ న్యూడ్ అంట నేను తీసుకున్న షేడ్. ఉన్నట్టుండి బుడ్డది మిస్సింగ్, మొత్తానికి వచ్చింది నేను తప్పిపోయా అనుకుంటూ. అదిగోండి నాకు ఇస్తానన్న సర్ప్రైజ్ మొత్తానికైతే. అక్కడ ఏదో ఓట్స్ అండ్ హనీ అని ఏదో కుకీస్ ఉన్నాయి. అండ్ వెళ్ళిన ప్లేస్ ఏమో క్రాఫ్ట్ కాఫీ. తీరా చూస్తే ఆ షాపర్ స్టాప్ బిల్డింగ్లోనే కింద ఉందన్నమాట. ఇంతకీ సర్ప్రైజ్ ఏంటంటే అదిగోండి కీమా పావ్ ఆర్ కీమా బన్స్ అంటారో, దీన్ని కీమా పావ్ అనే చెప్పింది నాకు. ఎక్కడే కీమా ఏదే అని ఎత్తుక్కుంటుంటే లోపల ఉంది మమ్మీ అని అన్నారండి. సరే మొత్తానికి చూడండి మీరు కూడా. ఏంటి ఇలా దండం పెట్టుకుని తింటారా? షుప్రే బిఫోర్ ఎయిట్ అంత కామన్ సెన్స్ కూడా లేదా నీకు? అవునా? ఇంత డిస్గ్రేస్ ఎట్లా ఉంటుంది? ఓ మై గాడ్, నువ్వు అసలు నాకు మా మమ్మీ ఎట్లా మా పెద్ద మా కీమా పావుకి ఎవరైనా దండం పెట్టుకుంటారా మమ్మీ? మీరే చెప్పారు కదా చేస్తున్నాం. మా బుడ్డది చాలా స్టైల్గా కొరికే విధానం మీకు చూపిద్దాం అనుకున్నానండి. ఈలోపు సడన్గా బ్యాగ్ తీసి పక్కన పెట్టి మమ్మీ రా మమ్మీ బ్యాగ్కి ఫోన్ అనిచ్చి ఇద్దరం కలిపి తిందామనింది. సరే చూడండి ఎలా తిన్నామో. జూమ్ అవ్వట్లేదు కదా అంతకంటే. అవ్వదు, 0.5 ఉంటుంది. ఓకే నా ఫోన్లో ఉంటుంది, నీ ఫోన్లో.
మొత్తానికండి మైసూర్ బోండాలో మైసూర్ ఎతుక్కున్నట్టు కీమా పావులో కీమా ఎతుక్కోవాలేమో అనుకున్నాను, కానీ చాలా ఉందండి క్వాంటిటీ. కొరకంగానే నోటి నిండా కీమా వచ్చింది అండ్ చాలా ఫ్లేవరబుల్గా కూడా ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఫుల్ బన్ ఉండి లోపల కర్రీ తక్కువ ఉంటుందేమో అనుకున్నాను. సీరియస్గా బాగుంది గైస్, మస్ట్ ట్రై అన్నమాట. ట్రై చేయండి, చాలా బాగుంది. హాట్గా సాఫ్ట్గా భలే ఉంది. మస్ట్ ట్రై స్నాక్ అని చెప్తానండి, నిజంగా జెన్యున్గా చాలా బాగుంది. ఇక్కడ ఈ అమ్మాయి కాఫీ గింజలు కోయడం భలే ఆర్టిస్టిక్గా ఉందండి. క్రాఫ్ట్ కాఫీ అన్న పేరుకి పర్ఫెక్ట్ ఇమేజ్ అనమాట. ఎంత చక్కగా అవి ప్లగ్ చేస్తుంది చూడండి. అండ్ డ్రెస్సింగ్ ఎంత క్యూట్గా ఉందో, ఆ తల మీద స్కార్ఫ్, ఆ చేతిలో బుట్ట, భలే ఉందండి ఇమేజ్ మటుకు. నైస్. వాళ్ళ లోగోనే కాదండి, ఆ లోపల ఉన్న యాంబియన్స్, ఆ పైన డిజైనింగ్, ఆ బుట్టలు లాంటివి హ్యాంగ్ చేసి, అండ్ ఆ క్రాఫ్ట్ కాఫీ అనేది బయట పక్క ఉందన్నమాట. నేను మా ఎంట్రీ లోపల నుంచి చేశాను కాబట్టి చూపించలేకపోయాను. ఈ పేస్ట్రీస్ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పేస్ట్రీస్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా 0 షుగర్ డ్రింక్స్ అనమాట. ఈ మధ్య ఈ జెన్సీ కిడ్స్కి పిచ్చి పట్టుకుంది కదండి బాబు, షుగర్స్ తిను అని చెప్పి. ఆ లాస్ట్లో చూసిన క్యారెట్ జాగరీ కేక్ కూడా చాలా ఫేమస్ అంట, ఈసారి తిందాం. ఈ షాపర్ స్టాప్ పార్కింగ్ భలే విశాలంగా స్పేషియస్గా ఉందండి. కొత్తగా మా అమ్మాయిలాగా డ్రైవింగ్ కొత్తగా నేర్చుకోలేదు నేను. అదే అంటే ఒక నెల నుంచి చేస్తే కొత్తగానే అంటాం కదా. ఒక 1 మంత్ నుండే కదా చేస్తుంది. నా డ్రైవింగ్ నీకు చూపిస్తే నువ్వు ఇంటికి ఇంకోసారి కారు కూడా ఎక్కువ. ఎందుకు చూస్తున్నాగా రోజు ఏదో ఒక నువ్వు ఫీల్ అవుతావని ఎక్కుతున్నా. నిజంగా చెప్తున్నా, గుండెలు గుప్పెట్లో పెట్టుకుని కూర్చోవడమే నీ డ్రైవింగ్. అయితే మంచిగా వెనక మా కారు వెనకాల పెట్టేశారనమాట ఇంకొక కారు. అయినా పర్లేదని చెప్పి చక్కగా చాలా నాజుగ్గా బాగానే తీసిందండి. అంటే బాగుంది, అలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. సండే అంటే ఈ ఫిష్ స్టాల్స్ అసలు ఎంత కోలాహలం అంటే జనాలు ఇసుకేస్తే రాలరు. అదిగోండి లోపల కూడా చాలా మంది ఉన్నారు. ఇది మా ఇంటి దగ్గర ఉన్న కట్టమైసమ్మ టెంపుల్ అండి. సండే కదా, ఎంతమంది వచ్చారో చూడండి. భలే పండగ వాతావరణం లాగా ఉంటుంది, బాగుంటుంది చూడడానికి. చాలా మహిమగల్ల తల్లండి, మీరు కూడా దండం పెట్టుకోండి. పోలా అదిరిపోలా ఎలా ఉందండి నా సండే అవుటింగ్ నా పిల్లలతోటి. మీరు కూడా మీ పిల్లలతో ఇలాగే ఎంజాయ్ చేయండి, అప్పుడప్పుడు చాలా బాగుంటుంది. ఉండనా, మళ్ళీ కలుద్దాం.